హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 4th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో రూట్స్ కనుక్కున్నాము. అలాగే ఇక్కడ ఫార్ములాని యూజ్ చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి రూట్స్ ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాము. నేచర్ ఆఫ్ రూట్స్. The equation ax square plus bx plus c is equal to 0 are given by x value కనుక్కోవడానికి ఫార్ములా ఇదనమాట. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇక్కడ ఉన్న ఈ బీ స్క్వేర్ మైనస్ 4acని వాల్యూని బట్టి రూట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది కనుక్కోవచ్చు. ఇఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cలో ఏబిసి వాల్యూస్ తీసుకొని బీ స్క్వేర్ మైనస్ 4ac కనుక్కున్నప్పుడు అది పాజిటివ్ నెంబర్ కనుక వచ్చినట్లయితే, గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ నెంబర్స్ వస్తే కనుక వీ గెట్ 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్. మనకి 2 డిఫరెంట్ రూట్స్ వస్తాయి. ఆ రూట్స్ ఏంటి అంటే మైనస్ బి బై 2a ప్లస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. అండ్ అంటే ఈ మధ్యలో ఇది ఒక్కటే మారుతుంది. మైనస్ బి బై 2a మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇది చూడడానికి ఇంత పెద్దదానిలాగా ఉంది, కానీ మనకు ప్రాబ్లం చేసేటప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే బీ స్క్వేర్ మైనస్ 4ac కనుక 0 కనుక అయినట్లయితే, అంటే ఈ వాల్యూ మొత్తం 0 కాబట్టి ఓన్లీ మైనస్ బి బై 2a మాత్రమే మనకి రూట్ అవుతుంది. మైనస్ బి బై 2a ప్లస్ ఆర్ మైనస్ 0 అంటే మైనస్ బి బై 2a, ఇంకోటి కూడా మైనస్ బి బై 2a, అంటే రూట్స్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ బోత్ మైనస్ బి బై 2a. రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. Therefore, we say that the quadratic equation ax square plus bx plus c is equal to 0 has two equal real roots in this case. b square minus 4ac value 0 అయినప్పుడు మనకు వచ్చే రూట్స్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. హ్యాజ్ 2 ఈక్వల్ రూట్స్ ఇన్ దిస్ కేస్. ఒకవేళ బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ కనుక లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ నెంబర్స్ కనుక వచ్చినట్లయితే, దెన్ దెర్ ఈజ్ నో రియల్ నెంబర్ హూజ్ స్క్వేర్ ఈజ్ బీ స్క్వేర్ మైనస్ 4ac. బీ స్క్వేర్ మైనస్ 4acకి రియల్ నెంబర్ అంటే నెగిటివ్ నెంబర్స్ వస్తాయి. దేర్ఫోర్ దేర్ ఆర్ నో రియల్ రూట్స్ ఫర్ ది గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ దిస్ కేస్. సో ఈ బీ స్క్వేర్ మైనస్ 4acని బట్టే మనకి రూట్స్ ఎలా వస్తాయి అనేది చెప్తున్నాం కాబట్టి, b square minus 4ac determines whether the quadratic equation ax square plus bx plus c is equal to 0 has real roots or not. రూట్స్ వస్తాయా లేదా అనేది తెలుస్తుంది కాబట్టి b square minus 4acని డిస్క్రిమినెంట్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము. b square minus 4ac is called the discriminant of this quadratic equation. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, డిస్క్రిమినెంట్ అంటాము. ఈ వాల్యూని బట్టే మనకి ఇచ్చిన ఈక్వేషన్కి రూట్స్ అనేవి రియల్ రూట్స్ వస్తాయా, ఈక్వల్ రూట్స్ వస్తాయా, లేదా అసలు రూట్స్ రావా అనేది తెలుస్తుంది. కాబట్టి బీ స్క్వేర్ మైనస్ 4ac డిస్క్రిమినెంట్ అంటాము. ఇక్కడ ఈ 3 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 హ్యాస్ 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్. డిస్టింక్ట్ అంటే డిఫరెంట్, రెండు రూట్స్ కూడా డిఫరెంట్గా రావాలి అంటే ఇఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0, బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ పాజిటివ్ వాల్యూ అయి ఉండాలి. 2 ఈక్వల్ రూట్స్, రెండు ఈక్వల్గా రావాలి రూట్స్ అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 0 అవ్వాలి. 0 కనుక అయినట్లయితే ఈక్వల్ రూట్స్ వస్తాయి. బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ లెస్ దాన్ 0 కనుక అయినట్లయితే రూట్స్ అనేవి రావు, నో రియల్ రూట్స్, అంటే రూట్స్ అనేవి ఉండవు అనమాట. ఈ 3 కండిషన్స్ని యూజ్ చేసుకుని ఎక్సర్సైజ్ 4.3లో ఉండే ప్రాబ్లమ్స్ని చేస్తాము. ఎక్సర్సైజ్ 4.3లో ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇఫ్ ది రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ ఫైండ్ దెమ్. ఫస్ట్ ఈక్వేషన్స్ యొక్క రూట్స్ నేచర్ కనుక్కోవాలి. అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ కనుక్కున్నట్లయితే రూట్స్ నేచర్ తెలుస్తుంది. అంటే డిఫరెంట్ రూట్స్ వస్తాయా, ఈక్వల్ రూట్స్ వస్తాయా, లేదా అసలు రూట్స్ రావా అనేది తెలుస్తుంది. ఒకవేళ రూట్స్ ఎగ్జిస్ట్ వస్తే కనుక, రూట్స్ ఉన్నాయి వస్తాయి అని తెలిస్తే కనుక ఫైండ్ దెమ్, ఆ రూట్స్ కనుక్కోవాలి. అంటే ఇవన్నీ కూడా ఫార్ములా మెథడ్లో చేస్తాము. ఫస్ట్ ప్రాబ్లం 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తోటి కంపేర్ చేయాలి. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. x స్క్వేర్ కోఎఫిషియంట్ a అంటే a వాల్యూ 2, x కోఎఫిషియంట్ b వాల్యూ -3, కాన్స్టెంట్ c వాల్యూ 5.
ఫస్ట్ బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ కనుక్కోవాలి. డిస్క్రిమినెంట్ అంటాము. ఈ వాల్యూని బట్టే రూట్స్ యొక్క నేచర్ తెలుస్తుంది. బీ స్క్వేర్ అంటే -3 స్క్వేర్ మైనస్ 4ac, 4 ఇంటూ a అంటే 2, c అంటే 5, -3 స్క్వేర్ అంటే +9, మైనస్ 4 2s 8, 8 5s 40, 9లో నుంచి 40 మైనస్ చేస్తే -31 వస్తుంది. బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -31, లెస్ దాన్ 0. ఇది 0 కంటే చిన్నది. బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ లెస్ దాన్ 0 కనుక అయినట్లయితే నో రియల్ రూట్స్. ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుంది కదా, సిన్స్ బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 దెర్ ఈజ్ నో రియల్ రూట్స్. రూట్స్ అనేవి ఉండవు. రూట్స్ ఎగ్జిస్ట్ అయితేనే మనం ఆ రూట్స్ అనేవి కనుక్కోవాలి. రూట్స్ లేవు కాబట్టి ఈ ప్రాబ్లంకి రూట్స్ కనుక్కోవాల్సిన పని లేదు. సెకండ్ ప్రాబ్లం 3x స్క్వేర్ మైనస్ 4√3x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. కంపేరింగ్ విత్ ది జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కంపేరింగ్ విత్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. a వాల్యూ 3, x స్క్వేర్ కోఎఫిషియంట్, b వాల్యూ x కోఎఫిషియంట్, -4√3 సైన్తో సహా రాసుకోవాలి. c వాల్యూ కాన్స్టెంట్ 4. ఫస్ట్ డిస్క్రిమినెంట్ బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ కనుక్కోవాలి. b అంటే -4√3, bకి స్క్వేర్ ఉంది కాబట్టి మొత్తానికి స్క్వేర్, -4 ఇంటూ a వాల్యూ 3, c వాల్యూ 4, 4ac. సో ఇక్కడ స్క్వేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. నెగిటివ్ నెంబర్ని స్క్వేర్ చేస్తే ప్లస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 4ని స్క్వేర్ చేస్తే 16, √3ని స్క్వేర్ చేస్తే రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది, 3 వస్తుంది. మైనస్ ఇది 16 ఇంటూ 3, 4 3s 12, 12 4 జార్ 48, 16 3s కూడా 48, 48 మైనస్ 48 0. బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 0 వచ్చింది. సో దేర్ ఈజ్ 2 ఈక్వల్ రియల్ రూట్స్. బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 0 కనుక అయినట్టయితే రూట్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఆ రూట్స్ వాల్యూస్ x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac/2a. ఈ ఫార్ములాను గుర్తుంచుకోవాలి జాగ్రత్తగా. -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac/2a. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేయాలి. -b వాల్యూ -4√3, ఒకటి ఫార్ములాలో ఉన్న మైనస్, ఇంకొకటి b వాల్యూలో ఉన్నటువంటి మైనస్, ప్లస్ ఆర్ మైనస్ దీని వాల్యూ 0 వచ్చింది, √0/2 ఇంటూ a వాల్యూ 3. నెక్స్ట్ ఇది 0 వచ్చింది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయాల్సిన పని లేదు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 4√3/2 ఇంటూ 3. దీన్ని మల్టిప్లికేషన్ చేయొద్దు, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 2s. సో 2√3/3 ఉంది. 3ని మరలా √3 ఇంటూ √3 అని రాసుకోవచ్చు. ఎందుకు రాసాము అంటే ఈ న్యూమరేటర్లో ఉన్న 3 క్యాన్సిల్ అవ్వడం కోసం. √3 క్యాన్సిల్, రిమైనింగ్ న్యూమరేటర్లో 2, డినామినేటర్లో √3, 2/√3. రెండు కూడా ఈక్వల్ రూట్స్ కాబట్టి రెండు రూట్స్ 2/√3నే అవుతాయి. x ఈజ్ ఈక్వల్ టు 2/√3, 2/√3, 2 ఈక్వల్ రూట్స్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ 2x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 3. కంపేరింగ్ విత్ జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కంపేరింగ్ విత్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. x స్క్వేర్ కోఎఫిషియంట్ a వాల్యూ 2, x కోఎఫిషియంట్ b ఈజ్ ఈక్వల్ టు -6, కాన్స్టెంట్ c ఈజ్ ఈక్వల్ టు 3. ఫస్ట్ డిస్క్రిమినెంట్ బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ కనుక్కోవాలి. b వాల్యూ -6, బీ స్క్వేర్ కాబట్టి 6 స్క్వేర్, -4 ఇంటూ a వాల్యూ 2, c వాల్యూ 3. 6 స్క్వేర్, -6 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 6 స్క్వేర్ 36, -4 2s 8, 8 3s 24. 36లో నుంచి 24 మైనస్ చేస్తే 12 వస్తుంది. సో ఇది 0 కంటే పెద్దది. బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ గ్రేటర్ దాన్ 0 వచ్చింది. సో ఇలా ఉంటే కనుక 2 డిఫరెంట్ రూట్స్ వస్తాయి. దేర్ ఎగ్జిస్ట్ 2 డిఫరెంట్ డిస్టింక్ట్ రియల్ రూట్స్. డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ అని అర్థం. డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉన్నాయి కాబట్టి ఫార్ములా మెథడ్ని యూజ్ చేసి ఈ రూట్స్ కనుక్కోవాలి. x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac/2a.
మైనస్ బి వాల్యూ -6. ఫార్ములాలో ఒక మైనస్ ఉంది, బీలో ఇంకొక మైనస్ ఉంది. ప్లస్ ఆర్ మైనస్ రూట్ b² - 4ac వాల్యూ 12 వచ్చింది బై 2 ఇంటూ ఏ వాల్యూ 2. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ 12ని 4 3s అని రాసుకోవచ్చు. 4కి స్క్వేర్ రూట్ వస్తుంది కాబట్టి 12ని 4 3s అని రాసుకోవచ్చు. 2 ఇంటూ 2 4 అవుతుంది. సో ఒకసారి ప్లస్ ఇంకొకసారి మైనస్ రాసుకున్నట్లయితే 2 డిఫరెంట్ రూట్స్ వస్తాయి. 6 ప్లస్ 4కి స్క్వేర్ రూట్ 2 అవుతుంది. 3కి రాదు కాబట్టి రూట్ లోపలే ఉంటుంది 3 బై 4. ఇంకొకసారి ఈ ప్లస్ దగ్గర ప్లస్ ఆర్ మైనస్ అని ఉంది కదా, ఇక్కడ ప్లస్ రాసేసాం కాబట్టి ఇంకొక రూట్ రాసేటప్పుడు మైనస్ రాస్తాము. 6 మైనస్ 2 రూట్ 3 బై 4. అయితే ఈ రెండిట్లోనూ 2 కామన్గా ఉంది కాబట్టి 2 కామన్ రాసినట్లయితే 2 ఇంటూ 2 3s 2 రాసేసాం కాబట్టి ఇంకొక రూట్ 3 ఉంటుంది బై 4. అలానే ఇక్కడ కూడా 2 కామన్గా రాసినట్లయితే 2 3s 2 రాసేసాం కాబట్టి మైనస్ రూట్ 3 ఉంటుంది బై 4. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 2s 2 1s 2 2s. సో న్యూమరేటర్లో 3 ప్లస్ రూట్ 3 బై 2 ఇది ఒక రూటు. నెక్స్ట్ 3 మైనస్ రూట్ 3 బై 2 ఇది ఒక రూటు. ఈ రెండు కూడా డిఫరెంట్. మధ్యలో ఇక్కడ ప్లస్ ఉంది, దీనికి మైనస్ ఉంది. సో ఇవి నేచర్ ఆఫ్ ది రూట్స్ కనుక్కొని ఈ రూట్స్ కనుక్కోవడం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. Find the values of k for each of the following quadratic equations so that they have two equal roots. ఆల్రెడీ ఈ రూట్స్ ఈక్వల్ అని ఇచ్చారు కాబట్టి ఈ రూట్స్ని ఈక్వల్ చేసి ఈ ప్రతి ప్రాబ్లంలో ఇచ్చిన ఈ k వాల్యూని కనుక్కోవాలి. ఫస్ట్ ప్రాబ్లం 2x² + kx + 3 = 0. కంపేరింగ్ విత్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కంపేరింగ్ విత్ ax² plus bx plus c is equal to 0. x² coefficient a, so a is equal to 2, x coefficient b, b is equal to k, constant c, c is equal to 3. Given equation has two equal roots. Given equation has two equal roots. Two equal roots ఉంటే కండిషన్ b² - 4ac వాల్యూ 0 అవుతుంది. b² - 4ac is equal to 0. సో b² అంటే k² - 4 ఇంటూ a వాల్యూ 2 c వాల్యూ 3 is equal to 0. k² - 4 2s 8 8 3s 24 is equal to 0. k వాల్యూ కనుక్కోవాలి. సో k² is equal to -24 రైట్ సైడ్ వెళ్తే +24 అవుతుంది. k is equal to √24. సో దీన్ని 4 6s అని రాసుకోవచ్చు. 4కి స్క్వేర్ రూట్ వస్తుంది కాబట్టి 4 6s అని రాసుకోవచ్చు. 4కి స్క్వేర్ రూట్ 2, 6కి స్క్వేర్ రూట్ రాదు. సో రూట్ 6 2 √6. అయితే ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ కట్టినప్పుడు 2 రూట్స్ వస్తాయి అన్నమాట. ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్స్ వస్తాయి మనకి. k is equal to ± √24. కాబట్టి ఒక వాల్యూ +√2 √6 అవుతుంది, ఇంకొకటి -2 √6 అవుతుంది k వాల్యూ. సెకండ్ ప్రాబ్లం kx × x - 2 + 6 is equal to 0. Comparing with general form of the quadratic equation. ax² + bx + c is equal to 0. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని మల్టిప్లికేషన్ చేద్దాము. kx తోటి ఈ 2 టర్మ్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. kx × x kx² - kx × 2 2kx + 6 is equal to 0. ఇప్పుడు కంపేర్ చేసినట్లయితే x² కోఎఫిషియంట్ a is equal to k, x కోఎఫిషియంట్ b అవుతుంది. b is equal to -2k, కాన్స్టెంట్ టర్మ్ c is equal to 6. సో గివెన్ ఈక్వేషన్ హ్యాస్ 2 ఈక్వల్ రూట్స్. మనకి ఈ ఈక్వేషన్కి 2 ఈక్వల్ రూట్స్ ఉన్నాయి అని ప్రాబ్లంలో ఇచ్చారు. హ్యాస్ 2 ఈక్వల్ రూట్స్. 2 ఈక్వల్ రూట్స్ ఉంటే కండిషన్ b² - 4ac వాల్యూ 0 అవుతుంది. b వాల్యూ -2k, b² కాబట్టి -2k హోల్ స్క్వేర్, 4 ఇంటూ a వాల్యూ k, c వాల్యూ 6 is equal to 0. -2 మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ వస్తుంది. 2² అంటే 4, kని స్క్వేర్ చేస్తే k², 4k², -4 6 are 24, k is equal to 0. రెండిట్లోనూ 4 కామన్గా ఉంది, k కూడా కామన్గా ఉంది. 4k కామన్గా రాసినట్లయితే ఇక్కడ k ఉంటుంది, -6
k రాసేసాము ఆల్రెడీ 4 6 are 24 ఈజ్ ఈక్వల్ టు 0. ఈచ్ ఫ్యాక్టర్ని 0కి ఈక్వల్ చేయాలి. 4k ఈజ్ ఈక్వల్ టు 0, k మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. k ఈజ్ ఈక్వల్ టు 0/4 అంటే 0 అవుతుంది. నెక్స్ట్ k ఈజ్ ఈక్వల్ టు -6 రైట్ సైడ్ వెళ్తే +6 అవుతుంది. k ఈజ్ ఈక్వల్ టు 0, 6. k వాల్యూ 0 తీసుకుని సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఫర్ k ఈజ్ ఈక్వల్ టు 0 ది ఈక్వేషన్ బికమ్స్, అంటే మనకి ప్రాబ్లంలో ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ది ఈక్వేషన్ బికమ్స్ kx² - 2kx + 6 ఈజ్ ఈక్వల్ టు 0. k బదులుగా 0ని సబ్స్టిట్యూషన్ చేస్తే 0 × x² - 2 × 0 × x + 6 ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఇవన్నీ జీరోసే, 0తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి +6 ఈజ్ ఈక్వల్ టు 0. 6 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది కరెక్ట్ కాదు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఈ రెండు ఈక్వల్ కాదు కదా, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో k ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ నాట్ పాసిబుల్. k ఈజ్ ఈక్వల్ టు ఇంకొక వాల్యూ వచ్చింది కదా, అది కూడా కంపేర్ చేద్దాము. ఒకవేళ k కనుక 6 తీసుకున్నట్లయితే ఫర్ k ఈజ్ ఈక్వల్ టు 6 ది ఈక్వేషన్ బికమ్స్ kx² - 2kx + 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషను. ఇందులో k బదులుగా 6 సబ్స్టిట్యూషన్ చేద్దాం. 6x² - 2 × k వాల్యూ 6 + 6 ఈజ్ ఈక్వల్ టు 0. 6x² - 12x + 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ రావడానికి పాసిబుల్ ఉంది, విచ్ ఈజ్ పాసిబుల్. సో k ఈజ్ ఈక్వల్ టు 6 ఈజ్ పాసిబుల్. kకి 2 వాల్యూస్ వచ్చాయి, అందులో k ఈజ్ ఈక్వల్ 0 ఉండడం అనేది పాసిబుల్ కాదు, k వాల్యూ 6 అవడం అనేది మనకి పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ఏ రెక్టాంగులర్ మ్యాంగో గ్రోవ్ హూజ్ లెంగ్త్ ఈజ్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ అండ్ ది ఏరియా ఈజ్ 800 meters square? ఇఫ్ సో ఫైండ్ ఇట్స్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్. మ్యాంగో గ్రోవ్ అంటే మామిడి తోట. ఒక రెక్టాంగులర్ షేప్లో ఉండే మామిడి తోటని డిజైన్ చేయటం కుదురుతుందా? ఎప్పుడు అంటే లెంగ్త్ ఈజ్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్, బ్రెడ్త్ కంటే లెంగ్త్ ట్వైస్ ఉందంట. అలానే ఏరియా అనేది 800 meters square ఉండేటట్లుగా ఒక రెక్టాంగులర్ షేప్లో ఉండే మామిడి తోటను పాసిబుల్ అవుతుందా డిజైన్ చేయడానికి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రాసుకుందాము. ఏరియా ఇచ్చేశారు. గివెన్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 800 meters square ఉండాలి ఏరియా. అలాగే లెంగ్త్ అనేది బ్రెడ్త్కి ట్వైస్ ఉంది. సో మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ బ్రెడ్త్ని ఎక్స్ అనుకుందాం. బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్, బ్రెడ్త్కి ట్వైస్ కాబట్టి 2తో మల్టిప్లికేషన్ చేయాలి, 2x అవుతుంది. సో రెక్టాంగులర్ షేప్లో ఉండాలి అంటున్నారు కాబట్టి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అవుతుంది, L ఇంటూ బి. లెంగ్త్ 2x, బ్రెడ్త్ x అంటే 2x² అవుతుంది. కానీ మనకి ఏరియా ఎంతో ఇచ్చేశారు. బట్ గివెన్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 800 meters square. సో ఇది ఏరియానే, ఇది కూడా ఏరియానే కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేయొచ్చు. 2x² ఈజ్ ఈక్వల్ టు 800, x² ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 2 రైట్ సైడ్ వస్తే /2 అవుతుంది. 2 1s 2 400s. x² ఈజ్ ఈక్వల్ టు 400, x ఈజ్ ఈక్వల్ టు √400 అవుతుంది, ±√400. సో x ఈజ్ ఈక్వల్ టు ±400కి స్క్వేర్ రూట్ 20 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు +20 అలాగే -20. x అంటే బ్రెడ్త్ అనుకున్నాం, బ్రెడ్త్ అనేది నెగిటివ్ నెంబర్ ఉండదు కాబట్టి +20 అవుతుంది. సో బ్రెడ్త్ కెనాట్ బి నెగిటివ్. సో x వాల్యూ +20గా తీసుకుంటాం, 20 meters అనమాట. x అంటే బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 20 meters, బ్రెడ్త్కి ట్వైస్ ఉంటుంది లెంగ్త్. లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు 2 × 20 40 meters. సో రెక్టాంగులర్ షేప్లో ఉండే మ్యాంగో గ్రోవ్ని డిజైన్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. It is possible to design rectangular mango grove, మామిడి తోట
రెక్టాంగులర్ షేప్లో ఉండేటువంటి మామిడి తోట విత్ లెంగ్త్ 40 meters అండ్ బ్రెడ్త్ 20 meters. Next, fourth one. Is the following situation possible? If so, determine their present ages. ఈ కింద ఇచ్చిన సిచ్యుయేషన్ పాసిబుల్ అవుతుందా? ఒకవేళ అయితే కనుక వాళ్ళ ఏజెస్ కనుక్కోవాలి. ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 2 friends ఈజ్ 20 years. ఇద్దరి ఫ్రెండ్స్ యొక్క ఏజెస్ని సమ్ చేస్తే 20 years వస్తుంది. 4 years ago అంటే 4 years బ్యాక్ ది ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఇన్ ఇయర్స్ వాజ్ 48. 4 years క్రితం వాళ్ళిద్దరి ఏజెస్ని ప్రొడక్ట్ చేస్తే 48 వస్తుందంట. అసలు ఈ సిచ్యుయేషన్ పాసిబుల్ కనుక అయినట్లయితే వాళ్ళ ప్రజెంట్ ఏజ్ ఎంతో కనుక్కోవాలి. సో ఈ ప్రాబ్లంలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు ఏజెస్ తెలియదు కాబట్టి ఫస్ట్ ఫ్రెండ్ ఏజ్ని ఎక్స్ అనుకుందాం. లెట్ ది ఏజ్ ఆఫ్ ఫస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అలాగే వీరిద్దరి ఏజెస్ని సమ్ చేస్తే 20 వస్తుంది అని ఇచ్చారు. గివెన్ సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 friends ఈజ్ ఈక్వల్ టు 20 years. దీని అర్థం ఏజ్ ఆఫ్ ఫస్ట్ ఫ్రెండ్ ప్లస్ ఏజ్ ఆఫ్ సెకండ్ ఫ్రెండ్ ఈజ్ ఈక్వల్ టు 20. ఫస్ట్ ఫ్రెండ్ ఏజ్ని ఎక్స్ అనుకున్నాము, సెకండ్ ఫ్రెండ్ ఏజ్ 20 మైనస్ ఎక్స్ అవుతుంది. అది ఎలా వస్తుందో ఈక్వేషన్ ద్వారా చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు 20. ఏజ్ ఆఫ్ సెకండ్ ఫ్రెండ్ ప్లస్ ఎక్స్ రైట్ సైడ్ వెళ్తే మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఏజ్ ఆఫ్ సెకండ్ ఫ్రెండ్ ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ ఎక్స్. ఫస్ట్ ఫ్రెండ్ ఏజ్ని ఎక్స్ అనుకున్నాము, వారిద్దరి ఏజెస్ సమ్ చేస్తే 20 వస్తుంది కాబట్టి సెకండ్ ఫ్రెండ్ ఏజ్ 20 మైనస్ ఎక్స్ అవుతుంది. అలాగే 4 years ఎగో, 4 years క్రితం అని అర్థం. 4 years ఎగో అంటే ఇప్పుడున్న ఏజ్కి 4 తగ్గుతుంది ఇద్దరికి. ఏజ్ ఆఫ్ ఫస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ ఫస్ట్ ఫ్రెండ్ ఏజ్ ఎక్స్. సో 4 years బ్యాక్ అంటే 4 years తగ్గుతుంది, ఎక్స్ మైనస్ 4. ఏజ్ ఆఫ్ సెకండ్ ఫ్రెండ్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఫ్రెండ్ ఏజ్ 20 మైనస్ ఎక్స్. ప్రజెంట్ అతనికి కూడా ఒక 4 years తగ్గుతుంది. 20 మైనస్ 4 అంటే 16 అవుతుంది. 16 మైనస్ ఎక్స్. 4 years ఎగో వీళ్ళిద్దరి ఏజెస్ని ప్రొడక్ట్ చేస్తే 48 వస్తుంది అని ఇచ్చారు. గివెన్ 4 years ఎగో ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ ఈక్వల్ టు 48. 4 years ఎగో ఏజెస్ అనమాట. అంటే ఎక్స్ మైనస్ 4 ఇంటూ 16 మైనస్ ఎక్స్. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 48 వస్తుందని ఇచ్చారు. ఎక్స్ తోటి 2 టర్మ్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఎక్స్ ఇంటూ 16, 16x. ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 4తో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. మైనస్ 4 ఇంటూ 16 మైనస్ 64. మైనస్ 4 ఇంటూ మైనస్ ఎక్స్, రెండు మైనస్లు కాబట్టి ప్లస్ అవుతుంది. 4 ఇంటూ ఎక్స్ 4x ఈజ్ ఈక్వల్ టు 48. మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ రెండు లైక్ టర్మ్స్, అలాగే రెండింటికి ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. 16 4 యాడ్ చేస్తే 20x మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు 48. ఎక్స్ స్క్వేర్కి మైనస్ ఉంది కాబట్టి 3 టర్మ్స్ని కూడా రైట్ సైడ్ తీసుకెళ్దాం. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ 20x మైనస్ 20x అవుతుంది, మైనస్ 64 ప్లస్ 64 అవుతుంది. అలాగే ఇక్కడ ఒక 48 ఉంది. ఇక లెఫ్ట్ సైడ్ ఏముండదు, 0. రీఅరేంజ్ చేసి రాసుకున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 20x ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 112 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు వీటికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఫార్ములా మెథడ్లో చేద్దాం. కంపేరింగ్ విత్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20, c ఈజ్ ఈక్వల్ టు 112. ఫస్ట్ డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. అసలు నేచర్ ఆఫ్ ది రూట్స్ వస్తాయా లేదా అనేది తెలుసుకోవాలి అంటే డిస్క్రిమినెంట్ b స్క్వేర్ మైనస్ 4ac కనుక్కోవాలి. b స్క్వేర్ అంటే మైనస్ 20 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a వాల్యూ 1, c వాల్యూ 112. 20 స్క్వేర్ అంటే 400, మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ వస్తుంది. అలాగే 4 1s 4, 4 ఇంటూ 112, 4 2s 8, 4 1s 4, 4 1s 4. 400లో నుంచి 448 తీసేస్తే మైనస్ 48 వస్తుంది. అంటే లెస్ దాన్ 0, 0 కంటే చిన్న వచ్చాయి. బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ లెస్ దాన్ 0 కనుక వచ్చినట్లయితే రూట్స్ అనేవి ఉండవు. దేర్ ఆర్ నో రియల్ రూట్స్.
రూట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వవు. కాబట్టి వాళ్ళ ఏజెస్ని కనుక్కోవడం అనేది పాసిబుల్ కాదు. హెన్స్ ది గివెన్ సిచ్యుయేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. Is it possible to design a rectangular park of perimeter 80 meters and area 400 meters square? If so, find its length and breadth. ఒక రెక్టాంగులర్ షేప్లో ఉండేటువంటి పార్క్ యొక్క పెరిమీటర్ ఇచ్చారు, ఏరియా ఇచ్చారు. ఈ మెజర్మెంట్స్ తోటి రెక్టాంగులర్ షేప్ పాసిబుల్ అవుతుందా? ఒకవేళ పాసిబుల్ అయితే కనుక దాని లెంగ్త్ బ్రెడ్త్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరిమీటర్ రాసుకుందాము. గివెన్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 80 meters. So rectangular perimeter formula 2 into L plus B is equal to 80. Into 2 right side వెళ్తే by 2 అవుతుంది. L plus B is equal to 80 by 2 is equal to 80 by 2 అంటే 40 వస్తుంది. అంటే లెంగ్త్ బ్రెడ్త్ యాడ్ చేస్తే 40 వస్తుంది అని అర్థం. మనకి లెంగ్త్ తెలియదు, బ్రెడ్త్ తెలియదు కాబట్టి లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 40 మైనస్ ఎక్స్ అవుతుంది. సో లెంగ్త్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాము. బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఎక్స్ అయినప్పుడు బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 40 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్ రైట్ సైడ్ వెళ్తే మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఏరియా లెంగ్త్ బ్రెడ్త్ రెండు తెలుసు కాబట్టి ఏరియా కనుక్కోవచ్చు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ is equal to length into breadth. Length x, breadth 40 minus x. ఆల్రెడీ ఏరియా కూడా ఇచ్చేసారు మనకి, 400 meters square అని ఇచ్చారు కాబట్టి 400కి ఈక్వల్ చేయొచ్చు. ఈ టూ టర్మ్స్ని ఎక్స్తో మల్టిప్లికేషన్ చేయాలి. x ఇంటూ 40 40x మైనస్ x ఇంటూ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ 400. మైనస్ ఎక్స్ స్క్వేర్ 40xని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ 40x మైనస్ 40x అవుతుంది. ఆల్రెడీ ఎల్హెచ్ఎస్ వైపు 400 ఉంది. ఈజ్ ఈక్వల్ టు 0. ఫార్ములా మెథడ్లో ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. కంపేరింగ్ విత్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఏ వాల్యూ 1, b వాల్యూ మైనస్ 40, సి వాల్యూ 400. ఫస్ట్ నేచర్ ఆఫ్ ది రూట్స్ కనుక్కుందాం, అంటే రూట్స్ వస్తాయా లేదా అనేది. బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు మైనస్ 40 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ 1, సి వాల్యూ 400. 40 స్క్వేర్ మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ వస్తుంది. 4 స్క్వేర్ అంటే 16, 0ని స్క్వేర్ చేస్తే 2 zeros వస్తాయి, 1600 మైనస్ 4 4 జార్ 16, 2 zeros-కి 2 zeros. 1600లో నుంచి 1600 మైనస్ చేస్తే 0. బీ స్క్వేర్ మైనస్ 4ac కనుక 0 వస్తే ఈక్వల్ రూట్స్ వస్తాయి రెండు కూడా. దేర్ ఎగ్జిస్ట్ 2 ఈక్వల్ రూట్స్. 0 వస్తే ఈక్వల్గా వస్తాయి, గ్రేటర్ దాన్ 0 వస్తే కనుక 2 డిఫరెంట్ రూట్స్ వస్తాయి, లెస్ దాన్ 0 వస్తే కనుక రియల్ రూట్స్ ఉండవు అన్నమాట. సో మనకి రూట్స్ వస్తాయి కాబట్టి ఫార్ములా వేసి రూట్స్ కనుక్కుందాం. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఇది ఫార్ములా. మైనస్ బి వాల్యూ మైనస్ 40, ఇది ఫార్ములాలో మైనస్, బీలో ఇంకొక మైనస్ ఉంది. ప్లస్ ఆర్ మైనస్ బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 0 బై 2 ఇంటూ ఏ వాల్యూ 1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 40, ఇది 0 కాబట్టి ఇది మొత్తం రాయక్కర్లేదు. బై 2 1s 2, 2 1s 2 20s. సో 20, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చింది మనకి. లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు 20, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 40 మైనస్ ఎక్స్ అంటే 40 మైనస్ 20. సో లెంగ్త్ 20నే, బ్రెడ్త్ 20నే. లెంగ్త్ బ్రెడ్త్ రెండు ఈక్వల్గా ఉంటే కనుక అది స్క్వేర్ అవుతుంది కానీ రెక్టాంగిల్ అవ్వదు అనమాట. సో పాసిబుల్ అయితే అవుతుంది కానీ రెక్టాంగులర్ షేప్ కాకుండా స్క్వేర్ షేప్లో ఉన్న పార్క్ అనేది పాసిబుల్ అవుతుంది విత్ లెంగ్త్ 20 meters అలానే బ్రెడ్త్ 20 meters. సో ఈ ప్రాబ్లం తోటి ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ చాప్టర్లో మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో రూట్స్ ఎలా కనుక్కోవాలి, అలాగే ఫార్ములా మెథడ్లో రూట్స్ ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాము.
అలానే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డిస్క్రిమినెంట్ అనేది తెలిసి ఉండాలి బాగా. ఈ సమ్మరీ ఒకసారి చదువుకున్నట్లయితే మొత్తం ఏమేమి నేర్చుకున్నామనేది తెలుస్తుంది.